అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. శివరుద్ర స్వామి గారు అయితే గత నాకు తెలిసి 1 ఇయర్ నుండి అయితే ఇక్కడ కేదార్నాథ్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే దాదాపుగా చాలా మంది కేదార్నాథ్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ స్వయంభూ శివుడు వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం కూడా నీకు విజువల్స్ చూపెట్టా. ఈ రోజు అయితే ఖచ్చితంగా ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటివరకు ఎంతోమంది గురువులు అలాగే అఘోరి వాళ్ళు కూడా రావడం జరిగింది. అసలు ఎలా జరిగింది అని చెప్పేసి అయితే ఒకసారి గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మొత్తానికి అన్నది సాధించారనుకుంటా. సాధించడం శివభక్తులకి సొంతం. ఎందుకంటే ఒక మాట మీరు అన్నందుకు ప్రపంచం మొత్తం చెప్పే ఒక మాట ఏంటంటే ఎప్పుడు కూడా ఓడిపోయామని నిర్ణయించుకోకూడదు. తగ్గాలి మనం, అంతే. కొంచెం తగ్గాలి, కొంచెం ఒదిగి ఉండాలి. మళ్ళీ మనం విజయాన్ని ధర్మాన్ని స్థాపించాలి. కాబట్టి మీరు అన్నట్టుగా అన్ని రోజులు ఎందరో నా కోసం కంకణం కట్టుకున్నారు ఓడిపోవాలని. కానీ పరమశివుడు నా వెనకాల ఉండి ధర్మ సంస్థాపనం కోసము ఒదుగుతూ ఈరోజు గుడిగట్టే ఒక ప్రణాళికని నిర్ణయించినందుకు ఇందరు మహాత్ములు వచ్చి, రాజేష్నాథ్ గారు వచ్చారు, ఇంకా కొందరు స్వామీజీలు అక్కడక్కడ విశ్రాంతికి వెళ్ళారు. ఇంతమంది సాధువులందరికీ ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం పావనం అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటమ్మా ఈ ప్రాంతం పేరే జగద్గురువుల గుట్ట, జగద్గిరి గుట్ట. కాబట్టమ్మా మీడియా సోదరులకి మీరు అన్నట్టుగానే గత సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల నుంచి పోరాడుతున్న తరుణాన్ని మీరు చిత్రీకరించారు. వీఆర్ టాకింగ్ విత్ ఎవిడెన్స్ అని అనుకోవచ్చమ్మా. కృతజ్ఞతలు తల్లి. ఎలా జరిగింది అంటే ప్రతిష్టాపన ఎలా చేశారు, ఎలాంటి పూజలు చేశారు, ఎంతమంది స్వామీజీలు వచ్చారు ఒకసారి చెప్పండి మనకి. ఇప్పుడు విషయం ఏంటంటమ్మా, స్వామీజీలు సుమారుగా 100 మంది దాకా ఉన్నారు ఇక్కడ. పురోహితులు, వేద పాఠశాల, గుంటూరు నుంచి వచ్చారు, మంచిర్యాల నుంచి వచ్చారు, కాశీ నుంచి వచ్చారు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు. ఇప్పుడు పంచకుండలి మహాయజ్ఞం అంటే ప్రత్యేకంగా మనము అంటే హోమం చేయడం చూసాం. అంటే ఒకటే పెట్టి చూస్తుంటారు, మీరు ఈ చుట్టూ 5 పెట్టారు, వీటి చుట్టూ 4 పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? పంచకుండలి మహాయజ్ఞం అంటారమ్మా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ యజ్ఞాన్ని ఏంటంటమ్మా మహాయజ్ఞ స్థాపన అంటారు. 1, 2, 3, 4 అంటే పంచభూతాలకి అధిపతి. ఇలాంటి యజ్ఞం చేసే ఒకే ఒక్క హక్కు స్వయంభుగా ఉన్న శివుడి గుడికి మాత్రమే ఉంటుంది. వేరే ఆలయాలలో చేయడానికి అంతటి ధైర్యం చేయరు. ఎందుకంటే అమ్మా ఈ మహాయజ్ఞం చేసే తరుణంలో అల్పంగా ఉన్న జీవరాశులు అంటే చుట్టుపక్కల ఎన్నో తిరుగుతుంటాయి కదా, అలాంటి వాటికి హాని జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు స్వామి ఒక యజ్ఞం వల్ల హాని జరుగుతుందని తెలుసుకోవడానికి ఏంటంటే అమ్మా పంచభూతాల అధిపతి పరమశివుడు. ఇప్పుడు 3 రోజులు ఈ యజ్ఞం చేస్తున్న తరుణంలో ఈ యజ్ఞానికి ఈ పరమశివుడిని అలా చూస్తూ ఆ మంత్ర ఉచ్చారణతోనే కూర్చోబెట్టడమే మా యొక్క ముఖ్య లక్ష్యం. అలాంటప్పుడు ఏంటంటే ఈ యజ్ఞంలో ఎలాంటి మార్పులు చేర్పులు, ఎలాంటి తేడాలు జరిగితే, ఎక్కడైనా వేద మంత్రాల్లో పొరపాటు జరిగితే జీవరాశులకు ఇబ్బంది జరుగుతుందనమ్మా. పూర్వము శ్రీకృష్ణ దేవాలయాలు 16వ శతాబ్దంలో దీన్ని చేయించాడని దేవాలయాలు రాసిన ఒక పుస్తకం. ఆయన గారి ఆస్థాన కవులు ఉన్నారు కదమ్మా, ఆస్థాన కవుల్లో రాయబడింది పంచకుండలి మహాయజ్ఞం అంటే ఏమిటి, ఇది ఎవరు చేసేవాళ్ళు అంటే అమ్మా. అంటే ఏ సందర్భంలో ఈ సందర్భానికి ముఖ్యమైందంటే ఒక ప్రాంతం నిజమైన సుభిక్షత, ఒక ప్రాంతంలో ఆయురారోగ్యాల గురించి. ఎందుకంటమ్మా మా జీడిమెట్ల ప్రాంతం, జగద్గిరిగుట్ట ప్రాంతాన్ని గమనిస్తే ఎక్కువ హై కెమికల్స్ ఉన్న ఏరియా, ఫ్యాక్టరీస్ ఏరియా. ఇది రోగాలు, శ్వాసకోశ ఇబ్బందులు కూడా వస్తాయన్న ఆలోచనతో పంచభూత మహాకుండలి యజ్ఞం చేశాము. ఎందుకంటే సుభిక్షత, ఆయురారోగ్యాలు అందరికీ రావాలని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర పంచభూతాలకి అధిపతి పరమశివుడు మీ అందరికీ తెలిసిందే. కాబట్టి 5 దిక్కుల నుంచి ఓం నమ శివాయ అన్న సూచికతోని ఇక్కడ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం. ఎంతో వైభవంగా కుటుంబాలు కూర్చున్నారు. నిన్న సుమారు 60-70 మంది కూర్చున్నారమ్మా. మిగతా ఈ రోజు కూర్చున్నారు. మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రేపు ఉదయం కూడా ఉంది. యజ్ఞానికి ఉన్న ప్రత్యేకత కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో శాస్త్రాల్లో అమ్మ ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ప్రత్యేకత. పూర్వం ఋషులు, సాధువులు, మహర్షులు, మహారాజులు వారి దగ్గరికి వెళ్ళి ఏ యజ్ఞం చేస్తే ఏ ప్రతిఫలం వస్తుంది అని కనుక్కునే తరుణాలు మన దగ్గర రాయబడి ఉన్నాయి. అలాంటి మహాయజ్ఞం ఈ రోజు జగద్గిరి గుట్ట ప్రాంతంలో అమ్మ మాకు చేసే అవకాశం ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో నాకు సహకరించిన అందరు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ మనం యజ్ఞం చేసేటప్పుడు దాదాపుగా చాలా వరకు పసుపు కుంకుమ చేస్తారు. మీరు ఈ బ్లూ కలర్, ఈ పింక్, గ్రీన్ వేయడానికి కారణం అంటే పసుపు కుంకుమ అనేది ఏంటంటే హోమంలో గృహప్రవేశాల హోమాలు ఒకటి, పెళ్లికి సంబంధించిన హోమాలు ఒకటి, ఆరోగ్యాలకు సంబంధించిన హోమాలు ఒకటి, ఇలా చేస్తూ ఉంటారు. అంటే మృత్యుంజయ మహాయజ్ఞం ఉంటుంది ఒకటి, శ్రీరుద్ర మహాయజ్ఞం ఒకటి ఉంటుంది, అతిరుద్ర మహాయజ్ఞం ఉంటుంది ఒకటి. మన దగ్గర ఏంటంటే అమ్మవారి యజ్ఞాలు కూడా ఉండడం చేత ఆశీర్వాద బలానికి
మీ ఇంటికి నేను యజ్ఞానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ మీ ఇంటి శ్రేయస్సుకి, సాధువులం కాబట్టి రంగుల ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా బాధ, ఆనందం, ద్వేషం, ఆకలి మీరన్నా ఏది సంపాదించినా ఏదైనా పరమాత్ముడు ఆజ్ఞ కాబట్టి ఇన్ని రంగులు వేయడానికి గల ముఖ్య విషయం మన జీవితం కూడా అన్ని రంగులు చూడాలి, అన్ని అనుభవించాలి. ఒకటే వే ఆఫ్ లైఫ్లో కూడా మనిషి ఉండలేడు కాబట్టి అన్నిటికీ సూచికగా చేసి పురోహితులు మెట్లు వేసాము. ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ గమనించాల్సిన ప్రశ్న అమ్మ 5 కుండలాలు, 5 మెట్లు మీరు గమనించాల్సింది కూడా. ఎందుకంటే ప్రతిదీ లెక్కతోని చేశాం. పంచ 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 అమ్మ ఈ యజ్ఞం గీయడానికి నాకు మీరు నమ్మరు 99 రోజులు ఆలోచించారు. యజ్ఞం గీయాలి అని అంటే ఎలా గీయవాలను, గీస్తే ఎలా చేయవలను, చేసినప్పుడు ఏమన్నా అపశృతి ఇంకేదైనా జరుగుతుందా, ఎలా ఉంటుందని. ఎందుకంటే అమ్మ ఇంతటి మహాయజ్ఞాలు చేసేటప్పుడు ఒకసారిగా అగ్ని అలా దాటికొచ్చినప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇలా ఇబ్బందులు జరగకుండా ఉండడానికని ఈ ప్రయత్నం చేసి అమ్మ నిన్న విజయంగా సాధువులందరి ఆశీర్వాదంతో వచ్చిన అందరి ఆశీర్వాదంతో మేము విజయం చేశాం. ఈ రోజు కూడా యజ్ఞం ప్రతిఫలించింది. రేపు కూడా మహాయజ్ఞం ఆడవాళ్ళందరికీ 5,000 మంది స్త్రీమూర్తులకు వాయినం ఇస్తూ ఉన్నాం. ఇదే మహాకుండలి యజ్ఞం ఇకపైన కేదారేశ్వరుడి యొక్క గుడిలోనే ఉంటుంది. మీరు గమనించవచ్చు చాలా తక్కువ శాతంగానే ఉంటుంది కాబట్టి ఇకపైన రానున్న రోజుల్లో ఈ యజ్ఞం ఇలాగే ఉంటుంది. ఇక్కడ ప్రతి సోమవారం కానీ అమావాస్యకి, పౌర్ణమికి, పండుగలకి ఈ యజ్ఞం చేస్తూనే కూర్చుంటాం కాబట్టి అంటే ఈ ప్లేస్ లోనే పెడతారు. ఇదే ప్లేస్ లో యజ్ఞం పెడతాము. గుడి అంత ప్రణాళికలు మొదలయ్యాక దీనికంటూ ఒక ప్రాంతాన్ని తీసుకొని దాన్ని నిర్ణయిస్తాం. ఎందుకంటే అమ్మా ఇప్పుడు మనకున్న స్థలానికి నిర్ణయంగా దీన్ని చిన్నగా కట్టాను, కానీ దీని యొక్క వివరణ కొంచెం పెద్దగా చేయగలుగుతాం. ప్రజలు కూడా రావాలి. చిన్నగా ఉండడం చేత అందరూ వచ్చారు. ఇప్పుడే 3-4 వేల మంది వచ్చారు తల్లి. అందరికి వెసులుబాట్లు లేదు. రానున్న రోజుల్లో మంచిగా చేసుకొని పరమాత్ముడి ఆజ్ఞ పుణ్యం కోసం మేము ఉన్నాం. మా దేహం పరమశివుడికి ఉన్నది, ఆయన ఉన్నాడని కూడా రుజువు చేయాలి కదా, మరి అప్పుడే కదా లోక శ్రేయస్సమ్మా. అంటే తల్లి ఇక్కడ ఏంటంటే అమ్మా శివుడు పార్వతిని పెట్టడానికి ఇవి చూడండి అమ్మా నవగ్రహాలు అని అంటాం మనం. మన దగ్గర 9 నవగ్రహాలు ఉంటాయి. ఇందులో చూడండి 9 రకాల బియ్యపు రంగులతో వేసడానికి అర్థం ఏంటంటమ్మా బియ్యాన్నే ఎందుకు రంగేస్తారో కూడా తెలుసుకోవాలి మనం. మిగతా వాటిని కూడా వేయచ్చు, పండ్లకు, పలహారకు, పువ్వులకు వేయచ్చు, కానీ బియ్యం మీరు ఎక్కడ తీసుకున్నా తెలుపు రంగే ఉంటుంది. మానవాళి మొత్తం బ్రతుకుతుంది కోటి విద్యలు కూటి కోసమే కాబట్టి దానికి అర్హత ఉన్నది. రైతన్నని అడిగితే చెప్తాడు ఒక వరికి, ఒక ధాన్యానికి ఎంత ప్రత్యేకత ఉందంటారు కదా. ఆ ప్రత్యేకమ్మ మీరు ఎక్కడ చూడండి ఒడి నింపుతారు దేవుళ్ళకి, ఒడి బియ్యం పోస్తారు. ఒడి బియ్యంతో మనం వండుకుంటాం, మళ్ళీ తింటాం. కాబట్టి బియ్యం పోసినప్పుడు ఏమవుతుందంటే అమ్మ సుభిక్షంగా భూమిలో నుంచి వచ్చిన మొట్టమొదటి ఆహారపు ధాన్యం మనకు. ఇప్పుడు చూడండి మనము రోజంతా అమ్మ నువ్వు ఎన్ని స్నాక్స్ తిన్నా ఒక కంచంలో భోజనం తింటే తృప్తి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాదు. అలాంటి తృప్తికరమైన విషయాల కోసమని రంగురంగులుగా వాళ్ళు దీన్ని ఏమంటారు అంటమ్మా దశ దిగ్బంధన అంటారు. ఈ యొక్క తాడు మీరు గమనించాలి. చాలా మంది అష్ట దిగ్బంధన వేస్తారు కదమ్మా. మేము పరిపూర్ణమైన సాధువులము కాబట్టి మేము దశ దిగ్బంధన వేయగలుగుతాం. దశ దిగ్బంధన అంటే ఏమిటంటే అమ్మా దశ అంటే 10 దిగ్బంధనలు. మన దగ్గర 8 దిగ్బంధనలు మాత్రమే ఉంటాయి, కానీ 9 మరియు 10 అర్హత గల గురువులు మాత్రమే వేయగలుగుతారు. కాబట్టి ఏంటంటమ్మా సర్పరూపాన కానీ, ఏదైనా జంతువు రూపాన కానీ, వాయు రూపాన కానీ, అగ్ని రూపాన, వర్ష రూపాన కానీ, లేకపోతే ఇప్పుడు నీవైనా నా మీద కోపం వస్తావు కాబట్టి దశ దిగ్బంధన. 8 దిగ్బంధనలు దాటినాక ఇంకో 2 ప్రొటెక్టర్స్ ఉంటారు. ఆయననే వీరభద్రుడు, వీర హనుమంతుడు. వాళ్ళిద్దరు నించొని ఉంటారు అనమాట 10వ దగ్గర. అంటే వాళ్ళు దాటిన తర్వాత మిగతాయి రావాలి. సహజంగా అందరు చేస్తారు దశ దిగ్బంధనలు, చాలా మంది సాధువులు. కానీ మీకు చెప్పుతున్నది కారణం ఏంటంటే కొంతమంది ఉంటారు కదా ఏదైనా చెడుగా ఆలోచించే వాళ్ళు, ఏమైనా చేసేవాళ్ళు, లేకపోతే మన మీద అపశృతి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరి మనసులు ప్రశాంతంగా ఉండడానికని జాగ్రత్త పడడం తల్లి. ఇప్పుడు మన ఇంట్లో గుడి ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్త పడతామమ్మా, ఇటుక అలా జాగ్రత్త పడడం. చూడమ్మా ఎంత ఇదే కదా స్టార్టింగ్ నుండి మనకు చెప్తున్నటువంటి స్వయంభూ వెలిసినటువంటి శివుడు ఇక్కడ మీరు ప్రతిష్టాపన చేయడం జరిగిందమ్మా. శివలింగాన్ని పెట్టడానికి గల కారణం ఏమిటంటే కొంతమంది రాయి 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 అని గొడవడుతున్నారు నాతో, ఇది రాయి అని తిడుతూ, లేకపోతే ఇది రాయిని పట్టుకొని ఓ దేవుడు అంటున్నాడు అని చెప్పిన వాళ్ళందరికీ చిన్న శివలింగం పెట్టి దీన్ని ఈ రోజమ్మా చూసిన ప్రతి ఒక్కరు కేదారేశ్వరుడి శివలింగం లాగే పోలి ఉందని చెప్తూ అందరు మొక్కుతూ ఉంటే ఎంతో ఆనందం. అక్కడ చూడండి శివలింగాన్ని ఈరోజు గురువులు ఎక్కడి నుంచో వచ్చారు, తణుకు నుంచి, కాశీ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు బహుమతిగా శివుడిని తీసుకొని వచ్చారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా ఒక అఘోర మాత్రమే శివుడి విగ్రహం తెస్తాడు.
మిగతా ఎవరైనా కొనండి పార్వతీ పరమేశ్వరులను తెస్తారు. కేవలం సాధువులు మాత్రమే శివుడే ఆయనకు అన్ని కాబట్టి శివుడిని అన్ని ఆలోచిస్తారు కాబట్టి శివుడి విగ్రహాన్ని పట్టుకునే తిరుగుతారు. ఇప్పుడు నేను కూడా ఎక్కువ శాతం ఎక్కడ పోయినప్పుడు నేను చేసినప్పుడు ఏంటంటే ఈ శివుడి విగ్రహాలే చూస్తుంటాం, పార్వతీ పరమేశ్వరులు చూడం మనం. అంటే అఘోర తత్వంలో కొందరు ఏమంటారంటే అమ్మా శివుడే మాకు అన్ని అని అనుకుంటారు. అంటే కొన్ని తత్వాలు ఉంటాయి. ఈరోజు తండ్రి ఇక్కడికి రావడం ఎంతో ఆనందం అనిపించింది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అదొక తెలియని ఒక ఆనందం కలగడం. అంటే మొదటి పూజ ఇక్కడ చేసిన తర్వాతనే మిగతా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ పూజ చేయాలి. ఇక్కడ పూజ చేయడానికి గల కారణం ఏంటంటే స్వయం రాయి, ఇది సంవత్సరాల రాయి కాబట్టి ఎన్నో పూజలు. నాగేంద్రుడమ్మ మీకు చూపించాను, డైరెక్ట్ గా వచ్చి అక్కడే కూర్చుంటాడు, శివలింగాన్ని చుట్టుకొని తిరుగుతుంటాడు. ఆయన ఇక్కడే వచ్చి తిరుగుతుంటాడు. ఎందుకు ఆయన వేరే ఇక్కడ రాయిలో కూడా కూర్చోవచ్చుగా. ఎందుకంటే ఈ రాయికి ప్రత్యేకత ఇప్పుడు పంచభూతాలకు తెలుస్తుంది కాబట్టి ఆ విధమైన ప్రత్యేకత ఉండడం చేత అమ్మ ఈ యొక్క స్వయంభు త్రిభుజాకార రాయిని కాపాడుకోవడానికని అన్ని విధాల అవమానాలను చూసాం. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రతిష్టాపన చేసేటప్పుడు గురువు గారు ఈ రాయి ఇలానే ఉంచుతారా, లేకపోతే ఈ శివలింగం తీసి అక్కడ ఏమైనా ప్రతిష్టాపన ఏం చేయడానికి రాదమ్మా. ఇంకా అలా ఇలా ఉంటాయి. ఈ రాయి ఇలాగే ఉంటుంది. ఈ రాయిని తీయడానికి అధికారం లేదు. ఇక తీసే అవకాశం కూడా ఇక్కడ నుంచి రాదు. ఇంకా జరగాల్సిన హోమాగ్నులు జరిగిపోయాయి, జరగాల్సిన ప్రాణ ప్రతిష్టతలు జరిగిపోయాయి, జరగాల్సిన కీర్తి ప్రతిష్టతలు అన్నీ జరిగిపోయాయి. కాబట్టి ఇక పైన మాట్లాడేది ఆట ఆడేది మహాముఖ్య. అంటే ఎన్ని రోజులు నా తండ్రి గాలిలో ఉన్నాడు, ఇక పైన మేము కూర్చోబెట్టామని చెప్తాము. హోమానికి ఉన్న అర్థం అదే తల్లి. కాబట్టి ఏంటంటే తండ్రి ఆజ్ఞ అందరికీ ఉండాలి. అందరూ కూడా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని ప్రజలందరూ పొందాలని. చాలా మంది ఏం చెప్తుంటారు అన్నమ్మ, ఇక్కడికి వచ్చి ఏదో కోరిక కోరుకున్నాం తీరుతుందని అంటారు. ఆ కోరిక చాలా మంది కోరుకోవడం తీరుకోవడం అనేది నాకు ముఖ్యం. నేను ఇక్కడ కూర్చొని మీ కోరిక తీరిందా అని నేను వినదలుచుకోలేదు. ఎందుకంటే ఇది లోక శ్రేయస్సు కోసం ఉన్న రాయి. సో అంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు ఈ ప్రతిష్టాపన ఎందుకు చేశారు, ఎందుకు వెళ్తాను. ఇక్కడ ఉన్నటువంటి శివుని ప్రత్యేకత ఏంటి అసలు? శివుడి ప్రత్యేకత ఏంటంటే అమ్మ మంచి మాట అడిగారు. త్రిభుజాకారం అనే ఈ రాయి యొక్క విలువ ఏంటంటే ఉత్తరాఖండ్లో పరమశివుణ్ణి పాండవులు మహాభారత యుద్ధంలో అన్నదమ్ములు చనిపోవడం చేత వాళ్ళు చాలా బాధపడి శ్రీకృష్ణుడు పరమాత్మని అడిగారంట, జగదేక వీర ఇంతమంది ప్రాణాలు ఇంతటి రక్తపు మడుగులో మమ్మల్ని నడిపించినప్పుడు మాకు పుణ్యం ఎలా వస్తుంది అని అంటే, మీకు పుణ్యం వచ్చేది ధర్మం నుంచి. ఆ ధర్మాన్ని కాపాడడానికి మిమ్మల్ని భూమండలానికి పంపిన ఒకే ఒక్క వీరుడు మహాముఖంటి. ఆయన ఆత్మబంధువు కాబట్టి మీ శరీరాలు పవిత్రమైతే సరిపోదు, మీ ఆత్మలు కూడా పవిత్రము కావాలంటే మీరు ఖచ్చితంగా పరమశివుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనం చేసుకోవాలి అని అంటే ఎక్కడ చేసుకోవాలి అని అడిగినప్పుడు హిమాలయాల్లో మానస సరోవరము దగ్గర కొలువయ్యున్న ఆ తండ్రిని మీరు దర్శించుకుంటే, అక్కడ ఆయన మీకు దర్శనం ఇస్తే అప్పుడు మీ యొక్క జీవితం సార్థకమైనట్టు అర్జున అని అన్నప్పుడు 5 పాండవులు కలిసి వెళ్తూ 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 ఉంటే తండ్రికి కోపం వచ్చింది. ఎందుకంటే పరమశివుడికి పాండవులు కౌరవులు 2 బిడ్డలే. నా బిడ్డలని చంపి నా దగ్గరికి వచ్చి మోక్షానికి పోతారా మీరు అని ఆయన వారికి దర్శనం ఇవ్వకుండా అక్కడే గంగిరెద్దు రూపంలో మెల్లిగా కిందికి దిగుతూ ఉంటే అందరూ ఎక్కడున్నాడు 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 అని కనిపెట్టలేక భీముడు చూసి పరమశివుడు ఈ ఎద్దు రూపంలో ఉన్నాడు, అన్ని ఎద్దులు తిరుగుతున్నాయని ఒక ఎద్దుని గమనించి అందరూ వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు భీముడు పట్టుకున్న ఈ యొక్క ప్రాంతము ఎద్దుకి వెనకాల ఉంటది కదమ్మా, వీపు వైపుగా, అది దాన్ని పోలున్న రూపం ఇది. ఉత్తరాఖండ్ లో కూడా అక్కడ ఎద్దు అలా మునిగిపోయింది, గోమాత అంటారు. మునిగిపోయినప్పుడు ఆలుగారు గోపురాన్ని పట్టుకున్నాడు భీముడు. ఇలా వెళ్ళి పట్టుకున్న ప్రాంతమే రాయి తల్లి. ఇలాగే ఉంటుంది. మీరు దూరం నుంచి అక్కడ నుంచి గమనించండి. ఇది కూడా ఎద్దుకు వీపు భాగంలో ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి మోక్షం దొరికింది. అలా మోక్షం దొరకడం ద్వారా అలాంటి రాయి ఇక్కడ ఉండడం చేత మనకు రానున్న రోజుల్లో పవిత్రత, ముఖ్యంగా మరణాలు సంభవిస్తాయి. ఉత్తరాఖండ్ వెళ్తే 22 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలంటే ఆక్సిజన్ ఉండదు. మొన్ననే ఎంతమంది చనిపోయారు కదా. అలాంటి వాళ్ళు పోలేని వారి కోసమే నా తపన. ఇక్కడ ముఖ్యమైన నా ఉద్దేశం, శివరుద్ర సాధు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మరణం మనిషికి చాలా ఇబ్బంది తల్లి. సో ఇప్పుడు గురువు గారు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకు ప్రతిష్టాపన చేసినటువంటి ఈ శివుడి విగ్రహం మీరు అక్కడ కేదార్నాథ్ నుండి తేవడం జరిగిందా, లేకపోతే ఇక్కడే మీరు తీసుకొచ్చి పెట్టి? ఇక్కడే అమ్మా. ఈ రాయి మాత్రం స్వయంభూ. ఆ శివలింగాన్ని మేము ఇక్కడ నుంచే తీసుకొని పెట్టుకున్నాము. ఇది కూడా ఏంటంటే కొంతమందికి అర్థం కావడానికి అని పెట్టాము. లేదంటే దాన్ని ఇది చేసి అది చేసి పాడు చేసి ఈ డ్రిల్ పెట్టి అది పెట్టి ఇది చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి శివుడు ఉన్న తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా ఇది శివలింగం అని తెలుస్తుంది. ఇప్పుడు రేపు రోజు అమ్మ అక్కడ చూస్తే శివలింగాన్ని ఏమో చేస్తుండని గమనిస్తారు కదమ్మా. ఇదే రాయి ఉంటే ఎవడైనా కూడా రాయి అనుకుంటాడు, తాగిపోతాడు, తిరుగుతాడు, తేనెవాడు ఈడ పడుకుంటాడు. కాబట్టి శివలింగాన్ని పెట్టాము. త్వరలో అంటే అతి త్వరలో అమ్మ గుడి నిర్మాణం జరిగే సమయానికి శివలింగాన్ని పూర్తిగా తీసేసి ఆ శివలింగానికి నేను
అభిషేకం నిత్యం నేను మాత్రమే దర్శించుకునే ఒక శివలింగం, అది మాత్రమే, అది నా కోసం మాత్రమే పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రజలందరికీ పెట్టాను. ప్రజలందరికీ పరమాత్ముడు త్రిభుజాకారంలో ఉన్న రాయిని అప్పచెప్పి ఈ రాయిని కాపాడిన ఆ శివలింగాన్ని తీసుకొని నేను నా యొక్క ఆలోచనతో నా యొక్క సాధుతత్వాన్ని చూపించుకోవడానికి ఆ శివలింగాన్ని భద్రపరిచి పెట్టుకున్నాము అమ్మ. దాని ముఖ్య ఉద్దేశం మీరు అంటే ఇక్కడ దేవుని ప్రతిష్టాపన చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. ఈ రోజు అంటే ఈ 2-3 రోజులకి వెళ్ళి తీసుకుంటే చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు శివుడు. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు చాలా అంటే దేనికోసము పోరాటం చేయలు, సో ఇక్కడ కూర్చున్న సందర్భంలో కింద పడ్డాయి ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో అన్ని చాలా వరకు జరిగినాయి. ఈ రోజుతో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా కృతజ్ఞతలు. ఎన్నో గొడవలు పడ్డాము. ఇంకా ఇది ఒక 10% పని అయింది. ఇంకా 90% ప్రభుత్వ అధికారుల యొక్క సలహాలు, ఎండోన్మెంట్ వారి యొక్క అనుమతులు తీసుకొని ముందుకు పోతాం. ఎన్నో గొడవలు పడినందుకే అమ్మ ఈరోజు ఇంతమంది ఇంత వైవిధ్యతను చూడటానికి వచ్చారు. ఒకవేళ నేను దీన్ని కాపాడలేకపోతే ఏమయ్యేదంటే అమ్మ ఇది నిజంగా రాయే అయిపోయేది. కాబట్టి ఏంటంటే దీంట్లో మహాత్యం కానీ ఒక మనసుతో చూసినప్పుడు కనబడే ఆ ఏకతత్వమే శివలింగం. కాబట్టి లోక శ్రేయస్సు కోసమే ఇది ఉందని రుజువు చేయాలని మా తపన తల్లి. అంటే ఎప్పుడు అనిపించింది మీకు ఈ సందర్భంలో దిక్కుంట మాట్లాడు ఈ నిజంగానే ఖచ్చితంగా ఈ రాయి రూపంలో ఉన్నది శివుడే అంటే స్వయంభు అని చెప్పేసి చెప్పడానికి మీకు ఏదైనా కలలో కనిపించడం, లేకపోతే నేను ఖచ్చితంగా ఇక్కడే ఉన్నా అని చెప్పేసి ఏమైనా చెప్పడం లాంటివి జరిగిందా? చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ రాయి విషయం ఏంటంటే ఇప్పుడు బింగి అంజయ్య ఆ స్వామి మీరు కలిశారు కదా. అవును. ఆ స్వామి 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో గుడ్ల విషయాలు పోరాడుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు, వచ్చాడు. ఆ స్వామి గారు ఒకరోజు ఇలా ఉంది, నా వయసు అయిపోవడం, నా యొక్క శరీర సౌష్ఠవం, అనుమతి లేకపోతే అనుకూలత, ఆర్థికమైన అన్ని పరిస్థితుల రీత్యా అని అన్న తర్వాత దీన్ని వివరించడం జరిగిన తర్వాత దీని యొక్క క్షుణ్ణమైన పరీక్షలు తీసుకోవడం జరగడం తర్వాత దీన్ని రుజువు చేసుకున్నాం. విషయం ఏంటంటే ఎవరైతే ఇది ఇలా ఉంది అని చెప్పినారో వాళ్ళే ఉన్నది లేని ఉన్నదని చెప్పుకోవడం వల్ల దీన్ని నేను రుజువు చేయడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే రుజువు చేయడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎవరో వస్తే ఏదో జరిగిపోతుంది అని చెప్పడం కాకుండా అమ్మా, ఇప్పుడు రాయిని నేను ఒక్కరిని రాయి అంటే సరిపోదు కదా. మీరు అందరూ చూసిన వాళ్ళు ఎందుకు మొక్కుతున్నారంటే దాంట్లో ఆ ప్రత్యేకత మీ మనసులో నుంచి తన్మయం అవుతుంది అది. కాబట్టి ఏంటంటే ఆయన గారు కూడా ఒక కారణ జన్ముడే. ఈరోజు శివరుద్ర సాధు మీరు బిలీవ్ చేయరమ్మా, సగం ప్రపంచానికి పరిచయం అయింది కూడా నేను ఈ విషయంతోనే. లేకపోతే నా మాన నేను ఆ పాత స్కూటీ పట్టుకొని నా రూట్లో నేను పోయేటోని, మీరందరే తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం వల్ల నేను దీన్ని రుజువు చేసుకోవాలని కలిగాను. పరమాత్ముడి ఆజ్ఞ అమ్మ, ఆయన ఎలా మలుపుతే అలా వెళ్ళడమే జీవితం యొక్క గమ్యం. చాలా మంది చాలా పోరాటాలు చేస్తూ వచ్చిన శివలింగాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా. సో ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడ ఇదేనా మీరు ప్రతిష్టాపన చేసింది శివలింగం? శివలింగం కాదు అది, దాన్ని ఏమంటారంటే అమ్మా బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు కొలువై ఉన్న స్థాపితం. అది స్థాపితం అంటే ఏంటంటే అమ్మా కింద చతుర్ముఖం ఉంటుంది, 4 ముఖాలు ఉంటాయి. 4 ముఖాల తర్వాత అష్టముఖాలు ఉంటాయి. అష్టముఖాల తర్వాత అమ్మ 12 జ్యోతిర్లింగాలను తలపించే 4 మూలలు కలుస్తాయి. అంటే కింద చతుర్ అంటే 4, అష్ట అంటే 8, ఈ 2 కలిపితే 12 ముఖాలు వస్తాయమ్మా. ఈ 12 ముఖాలు వచ్చేసేసి పైన శివలింగం ఆకారం ఉండడం చేత ఈ 12 శక్తుల యొక్క అనుభూతిని ఇందులో కొన్ని వస్తువులను మీరు చూస్తున్నారు వేసాము కాబట్టి అమ్మా, వీటికి యంత్ర తంత్ర మంత్ర శక్తులని నిక్షిప్తం చేయగలుగుతాం. చాలా మంది కాయిన్స్ వేశారు. ఇందులో కేదారేశ్వరుడి యొక్క ఆశీర్వాద బలం కూర్చొని ఉంటుంది ఇక్కడ. ఎందుకు ఇది చేశారు స్వామి అని అంటే అమ్మా, ఈ యొక్క గ్రామ దేవతలకి మనము బొడ్రాయి అంటారు దీన్ని సహజంగా అందరు దాన్ని చూస్తుంటే, కానీ సహజ సిద్ధంగా దీన్ని శంకు అంటారు. శంకు అలా స్థాపించడం చేత 8 మంది అక్క మహాదేవతల యొక్క శక్తులు ఉంటాయి. అంటే ఇప్పుడు బొడ్రాయికి శంకుకి ఏమన్నా డిఫరెంట్? బొడ్రాయే శంకు, శంకుయే బొడ్రాయి, కాకపోతే వివరణ వేరు. ఒక శంకు ఏంటంటమ్మా, మీ ఇంటి ఇలవెలుపు, ఆ స్వామి ఇంటి ఇలవెలుపు, ఈ స్వామి ఇంటి వెలుపు, ఎవరి ఇంటి ఇలవెలుపులనైనా అందులో స్థాపించడానికి పరమాత్ముడు ఇచ్చిన మహా ఆజ్ఞ. దానికి శివలింగం అనలేం. మళ్ళీ బొడ్రాయి కూడా అమ్మ, బొడ్డురాయి ఊరికి నడిబొడ్డులో పెడతారు గ్రామ దేవతలను దాటి ఏదైనా దుష్ట రాక్షసులు రాకుండా ఉండడానికి. కాబట్టి బొడ్డురాయిని పోలి ఉన్న ఇది శంకు. మరి శంఖం కూడా కాదు, శంఖం వేరు, శంకు. ఇలా ప్రతిష్టాపన చేయడం వల్ల ఏమవుతుందంటమ్మా, ఇలాంటి 4 మూలల్లో 4 పెట్టినప్పుడు రాయితో ఉన్న ఈ ప్రాంతంలో అప్పుడక్కడ ఎక్కడ కూడా మన దగ్గర బాగా గమనిస్తే హై ఎలక్ట్రానిక్ మైక్రో పవర్స్ వస్తాయి పైనుంచి. పిడుగు అంటే మీ అందరు తెలుసు, పిడుగుపడ్డ ప్రాంతాల్లో రాళ్ళ కింద ఉంటుంది, దాన్ని హై రేడియేషన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటారు దాన్ని. ఆ వాటిని ఇది లాక్కునే శక్తి ఉంటుందమ్మా. అయితే మేము 4 మూలలో ప్రతిష్టాపించడం వల్ల ఏమిటంటే ఆ శక్తిని ఒకసారి లాగి
శివలింగానికి చుట్టూరుగా మనం యంత్రాలను ప్రతిష్ఠించి చేయడం వల్ల మీరు శివలింగాన్ని పట్టుకున్నప్పుడు మీ చేతులకి హై కాస్మిక్ పవర్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటమ్మా, దీర్ఘకాలికంగా లేకపోతే కొన్ని అనారోగ్యంగా సమస్యలు ఉన్న వాళ్ళు ఒకసారి అన్న శివుని ముట్టుకోవాలి, దేవుని ముట్టుకోవాలి అంటారు, గుర్తుందమ్మా. దాని ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి యొక్క నిక్షిప్తమైన శక్తులు మన పూర్వీకులు రాయబడి ఉంచబడడం చేత ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ శివలింగానికి శక్తి వస్తుంది. అంటే ఆ రాయి శక్తి అంతా మన శరీరాలందరికీ చేరడం ద్వారా పుణ్యం వస్తుంది. పురోహితుడు మంత్రం చదివినప్పుడు మాత్రమే పరమాత్ముడి యొక్క చలనం కదులుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటమ్మా ఇలాంటి అన్ని చేసాము. అందరూ వచ్చారు, వేద మంత్రాలు, రాజేష్ నాథ్ గారు వచ్చారు. సుమారు 70-80 మంది సాధువుల ఆశీర్వాద బలం ఉంది అందులో. 3000-4000 మంది ఆడవాళ్ళు సౌభాగ్యవతుల ఆశీర్వాదం ఉంది అందులో. చిన్న పిల్లలు ఈ రోజు ఇక్కడ చిన్న 3 నెలలో 4 నెలల అబ్బాయిని పట్టుకొని వచ్చింది ఒక తల్లి. ఆ తల్లి ఆశీర్వాదం కూడా ఉంది అక్కడ. ఇదంతా అందరి ఆశీర్వాదంతో ఉన్నది. మరి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఆ శంకు విషయంలో నాకు చాలా మంది ముందుకొచ్చి ఇలా చేద్దాం స్వామి అన్నప్పుడు చాలా ముందుకొచ్చి నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. రెండమ్మ గురువు గారు, ఈ రోజు అయితే మీరు ఇవి ఉత్సవ విగ్రహాలనే కదా ఊరేగింపులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఉత్సవ విగ్రహాలు అంటే మనకు తెలియలేదండమ్మా, ఊరేగింపుకి తీసుకెళ్ళాము నిన్న. ఇది పురోహితులు సాయి మరియు వారి యొక్క బృందం చేశారు. ఇక్కడ జగదేగుట ప్రాంతవాసులే ఉత్సవానికి సంబంధించిన విగ్రహాల్లో పెట్టి తీసుకెళ్ళాము. ఎందుకంటే మేము రథాన్ని తీయాల్సిన ఆలోచనలో ఉన్నాము. గుడి కట్టిన తర్వాత ప్రతి సోమవారం లేదా సంవత్సరానికి ఒకసారి అన్న ఇలా ఆలోచన చేసి ఉండడం చేత ఉత్సవ విగ్రహాలు పెట్టినప్పుడు అమ్మ చాలా వైవిధ్యంగా జరిగింది. స్వామి సత్యనారాయణ స్వామి పార్వతీ పరమేశ్వరుల ఆట ఎంతో చక్కగా చూడముచ్చటగా చాలా బంగారం వేశారు. స్వామి మన స్వామి అనంతరం స్వామి గారు కూడా ఆయన గారు ఎన్నో వేశారమ్మా. గుట్టగా 50 ఏళ్ళ 60 ఏళ్ళ అనుభవం వారు. అలాంటి వాళ్ళ మిత్రుడు చంద్రారెడ్డి స్వామీజీలు స్వామి కూడా భస్మధారణ చేసుకుని అందరూ ఆడుతూ శివుడి పాటలు పెట్టుకుంటూ ఆడుకుంటూ వెళ్ళాము. మిగతా కళాకారులు కూడా పల్నాడు జిల్లా నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ఆడుకుంటూ వచ్చారు. గట్టి మేళాలతోని ఈ స్వామీజీలందరూ వచ్చేసి వీరభద్ర స్వామి యొక్క ఘటాలు వేస్తూ వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లారమ్మా. వీటి యొక్క ప్రణాళికలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర 3 కోట్ల దేవతలు ఉన్నారు అని అంటారు. ఏ దేవత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏ దేవత ఆశీర్వాద బలం ఎక్కడి నుంచి వచ్చో తెలియదు. కాబట్టి అమ్మ పొలిమేరని కాపాడేవాళ్ళు, ఊరిని కాపాడేవాళ్ళు, మన రాష్ట్రాన్ని కాపాడేవాళ్ళు, మన దేశాన్ని ప్రపంచాన్ని కాపాడేవాళ్ళు ఇలా వివరించబడి ఉంటారు దేవతలు. అందరి యొక్క శక్తులని నిక్షిప్తం చేసి ఒక్క కానీ తర్వాత మీరు అన్నట్టుగా ఇవన్నీ విషయాలు ఎందుకు వేసామంటే అమ్మా, వాయినాలు వారికి మనం మర్యాద పూర్వకంగా ఇచ్చినట్టు. ఇప్పుడు నా కులదైవం ఉంటారు, నరసింహస్వామి ఉన్నాడు, ఇలవెలుపులు ఉంటారు. ఇలా వారందరికీ అమ్మ మర్యాదని చేయడము. ఇప్పుడు చాలా మంది అమ్మలందరూ వస్తారు, అక్కలందరూ వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వారి ద్వారా వచ్చిన దైవం, ఇప్పుడు మీరే వచ్చారు, మీ ఎమ్మడి ఉదాహరణ నరసింహస్వామి వచ్చాడు అనుకోమ్మా, ఆయన గారికి ఇక్కడ ఇండైరెక్ట్ గా మనము రండి స్వామి స్వాగతం ఉన్నది మీకు అని చెప్పి పురోహితులందరూ కలిపి చేసిన వేద మంత్రానికి ఉన్న విలువ ఇది. అన్నిటి దగ్గర చేస్తారు, కలశాల మీద పెట్టేసేసి ఆ కలశాలలో కూడా కొన్ని వస్తువులను నిక్షిప్తం చేసి నవగ్రహాలే కానీ, అష్టదిగ్బంధనలే కానీ, దశదిగ్బంధనలే కానీ, ఇంకేదైనా అడ్డు పంచభూతాల నుంచి రాకుండా ఉండడానికని శాంతి ఉండడానికి పెట్టే ప్రక్రియలు. ఇప్పుడు కొన్ని సందర్భాలు చూడండి, ఉన్న దగ్గర గొడవ పడతారు, కొందరు కూడా బాగా మంచిగా మత్తులో వచ్చి లొల్లి చేసేస్తాడు, వాడు సంబంధం ఉండదు. వీళ్ళందరూ పిశాచ బంధువులు ఉంటారు కొంతమంది. కలియుగంలో ఈ సహజం కాబట్టి మనం అందరం ధర్మ ప్రయత్నంగా ఇలాంటివి చేస్తూ ఒక గౌరవమైన నిర్ణయం తీసుకోవడం అంటే సూచిక తల్లి. ఇది టెంపుల్ కట్టిన తర్వాత గురువు గారు అంటే మీ ఆధీనంలోనే ఉంటుంది, లేకపోతే ఎండోమెంట్ ఇంకేదైనా అనుకుంటున్నారా? ఎండోమెంట్ ఆధీనంలోకి పోదు ఇది. ఎందుకంటే గుడిని కాపాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఎండోన్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు స్థలం కావాలి అని, ప్రభుత్వ అధికారులు కూడా తిరుగుతున్నారు. వారికి కూడా ఆధీనంలో తీసుకున్నా కూడా అమ్మ గుడిని మనం నైపుణ్యంగా కట్టుకొని ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎండోన్మెంటల్ తీసుకుంటే తీసుకుపోకూడదు అనకూడదు. నేను స్వార్థపరుణ్ణి అవుతాను. స్వయంభూ నేను రాకముందుకే వచ్చింది అక్కడ. కాబట్టి పరమాత్ముడు లోక శ్రేయస్సు కోసం ఎవరు వచ్చినా శ్రేయస్సే, అది ముఖ్యమైన. అంతేగాని ఇది నాదే అని కూర్చోవద్దు. ఇది నాదే అనుకున్న దగ్గర చాలా ఉన్నాయి. నాది ఒకటి నా సమాధి, అది కూడా నేను అందరికి పుణ్యం చేస్తేనే మోసుకుపోతారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఏంటంటమ్మా మనది ఇదంతా, ఈ దేవాలయం అంతా మనది. కాబట్టి ధర్మ ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు, మీడియా సోదరులకు కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి పూజలందరికీ ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీ ఆవరణంలో ఇక్కడ వేసినటువంటి మ్యాట్ల నుండేనా ఇంకేదన్నా? సహపంక్తి భోజనం చేస్తున్నాం. సహపంక్తి భోజనం అంటే అమ్మ విగ్రహాలు, శివలింగాలు అన్ని అందరికి ఒకటేసారి కూర్చోబెట్టి భోజనం చేయిస్తున్నాం. కూర్చొని తింటూ ఉన్నారు భోజనాలు. ఎందుకంటే అమ్మ మేము గమనించింది ఏంటంటమ్మా, సహపంక్తి భోజనాలు మర్చిపోయాం.
ఆ బఫే సిస్టమ్ అని లేకపోతే నిలబడి తినే కార్యక్రమంలో ఆరోగ్యం ఇబ్బంది పడవచ్చు, లేకపోతే పెద్ద మనుషులు కూర్చొని తింటూ ఉన్న తరుణం, కొంతమంది కూర్చుంటారు, కొంతమంది నిలబడి తింటూ ఉన్న తరుణంలో ఎక్కువ శాతంగా వృధా అవుతూ ఉంటుంది. వృధా చేయకోకుండా అందరం కూర్చొని తింటే అదొక పండగలాగా, అదేదో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లాగా అందరు హడావిడి. నేను అందరిని పిలిచి పూజకు మాత్రమే పిలిచానమ్మా. ఈరోజు అన్నదానానికి ఆ పల్లవి మాత ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చేసి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చి ఎంత సప్లై చేస్తుంది ఆ భోజనాలకి. ఇంకా మిగతా స్వామీజీలు, మా స్వామీజీలు మిగతా వాళ్ళు కేశవులు ఆయన నంద్యాల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే అమ్మా, వారిలో గుడి యొక్క పవిత్రత మనసులో పెట్టగలిగానమ్మా. ఒకటి ధర్మ సంస్థాపనం జరగాలని కోరుతున్నాం. సో మొత్తానికి చూసారు కదా, అంటే గురువు గారు ఒక 3 years నుండి, అంటే మాకు తెలిసినప్పటి నుండి అయితే 1 year నుండి అయితే సో ఖచ్చితంగా అంటే టెంపుల్కి న్యాయం జరగాలని అయితే చాలా గొడవలు జరిగినాయి. ఈ రోజు అయితే ప్రతిష్టాపన జరిగింది. చూద్దాం ఇంకా టెంపుల్ ఎలా ఉండబోతుంది, టెంపుల్ విశిష్టత ఏంటనేది ఖచ్చితంగా నేను మీకు చూపెడతా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.